దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 11వ దినము శిలువ ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు తన ప్రజలతో మాటలాడాలని, తన ప్రజలను తన పోలికగా తన స్వరూపమందు రూపించినాడు. తన గుణగణములను కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులు అనుకుంటారు, ఎవరైనా వారి పోలికలు ఉంటే అచ్చము నా పోలికే, నాలాగే మాట్లాడుతున్నారు, నాలాగే ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి పిల్లలను బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు. అలాగే మన పరలోకమందున్న మన తండ్రి ఆయన పోలికగా ఆయన స్వరూపమందు మనల్ని చేసిన, ఆయన వలె ఉండాలని, ఆయన వలె మనము ఆయన గుణగణములను సంతరించుకొని ప్రవర్తించాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ క్రమంలోనే మన శత్రువైనటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి మనలను నశింప చేయాలని, దేవుని దీవెనలు పొందకుండా మనల్ని అడ్డగించాలని మన జీవితాలపైన, మన యొక్క కుటుంబాలపైన, మన యొక్క పరిస్థితులపైన పన్నాగం పన్నుతున్నది. హల్లెలూయా. కాబట్టి సాతాను అనేకమైనటువంటి తంత్రముల చేత మానవుని మోసము చేస్తుంది, అబద్ధముల చేత వంచించుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే మనము అపవాది తంత్రములను ఎరగని వారి వలె ఉండకూడదు. వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మన అందరికీ అన్ని పనులు ఉన్నాయి, కానీ దానికి ఏం పని లేదు. ఒకటే పని ఏంటి? దేవుని రూపంలో సృష్టింపబడిన మానవులను వంచాలని, మోసము చేయాలని, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని నాశనం చేయాలన్నది ఆ యొక్క అపవాది యొక్క కర్తవ్యం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దానికి ఏం పని ఉండదు, ఒకటే పని, మనల్ని మోసం చేయాలనేది, మనల్ని దేవుని నుండి విడగొట్టాలని, దేవుని యొక్క దీవెనలు పొందకుండా మనల్ని అడ్డగించాలని దాని యొక్క పన్నాగమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడు మనకు తెలియజేసినటువంటి తన బైబిల్ గ్రంథంలో మనకు రాపించి పెట్టినాడు సమస్తము కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం తెలుసుకోవాలి, ఈ యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రములో అనేకమైన మర్మములు ఉన్నాయి, అనేకమైన గూఢమైన సంగతులు ఉన్నాయి, రహస్యమైన సంగతులు ఉన్నాయి. శక్తివంతమైనటువంటి దేవుని యొక్క సంకల్పములన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథములో దేవుడు లిఖించి పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథము చదవకుండా అనేకంగా అడ్డుపడుతుంది సాతాను. ఎందుకనంటే నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క జీవాహారమైనటువంటి వాక్యమును నువ్వు భుజిస్తున్నావు, నువ్వు శక్తివంతంగా తయారవుతావు. హల్లెలూయా. అధికంగా తినేవాడు ఎలా తయారవుతాడు? బలంగా తయారవుతాడు, లావుగా తయారవుతాడు. అలాగే మనం శక్తివంతంగా ఉండాలంటే వి హ్యావ్ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే చదువుకుంటూ వెళ్ళాలి. అర్థమైనా చదవాలి, అర్థం కాకున్నా చదవాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకంటే ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడి ఉన్నదని పేతురు తన గ్రంథంలో, తన పత్రికలో తెలియజేస్తాడు. దేవునికి ఇది మనుషుల ఇచ్చను బట్టి రాయబడినది కాదు. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనం చదవాలి. ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చింది. ఈ వాక్యము నువ్వు తింటూ ఉన్నప్పుడు, నువ్వు చదువుతున్నప్పుడు, వెన్ యు ఆర్ కాంటాక్ట్ విత్ యువర్ ఐస్, ఆ వాక్యం కూడా నిన్ను చూస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము నువ్వు నిన్ను చూస్తుంది, నువ్వు వాక్యాన్ని చూస్తున్నావు. నువ్వు వాక్యాన్ని చూస్తూ ఓహో దీంట్లో ఏమున్నది అన్నప్పుడు అది నీలోనికి వెళ్తుంది. నీలోనికి వెళ్ళి నీ లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ కలగజేస్తుంది. ఈ వాక్యపు యొక్క వెలుగు నీలోనికి ప్రవేశిస్తుంది. అందుకనే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈ స్వతంత్రులుగా చేసే సత్యం అంటే ఏంటి అంటే యోహాను 17:17 సత్యం అనగా ఏంటిదంటే వాక్యమే సత్యము. ఈ వాక్యమే సత్యమై ఉంటుంది. అందుకని యోహాను 14:6 చెప్పినట్టయితే నేనే మార్గము, నేనే
సత్యము, నేనే జీవము. ఈ సత్యమైన వాక్యమును నువ్వు విన్నప్పుడు నువ్వు సర్వ సత్యములోనికి నడిపింపబడతావు. అందుకని ఈ వాక్యమును చదవకుండా మనల్ని చాలా మటుకు అడ్డగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ అడ్డగించే ప్రతి విధమైన అంధకార దురాత్మ సాతాను శక్తులను ఇప్పుడు యేసు నామంలో బంధిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాగే చూసినట్లయితే ఈ సత్యమును నువ్వు ఎరిగినప్పుడు మనము సర్వసత్యములో నడిపింపబడతాము. అందుకనే సాతాను అపవాది మనకు ముసుగు వేస్తుంది. 2 కొరింథీ 4:4 ఇహలోక దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేయుటకు మనకు ఏం చేసింది? ముసుగు వేసిన వానికి ఏమీ కనబడదు. అలాగే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడకుండా, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినాడో, ఏమి దాచి ఉంచినాడో తెలుసుకోకుండా మనల్ని ఏం చేస్తుందనంటే అవి చూడకుండా మన నేత్రములను మూసివేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క శిల్వ ధ్యానములలో ప్రభువు యేసయ్య మన నిమిత్తము చనిపోయినాడు. హల్లెలూయా. సిలువలో మన కొరకు ప్రతి విధమైనటువంటి వెలను చెల్లించినాడు. దేవునికి స్తోత్రంగా చెల్లించి మనల్ని విమోచించినాడు, విడిపించినాడు. అందుకనే ఆ యొక్క సిలువలో ఆ చివరి మాటగా ఉంటుంది ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. సమాప్తమైనది. ఇదిగో సమాప్తమైనది. సమాప్తం. ఏమి సమాప్తమైనది? నీ విషయములో దేవుడు చేయవలసిన అన్ని కూడా చేసి ముగించినాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇది చేసినాడు, నా పక్షంలో చేసి ముగించినాడు అని మనము విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనము చూసినట్లయితే సిలువలో ఆ యొక్క సైనికుడు ప్రభువు యొక్క ప్రక్కలో బల్లెపు పోటుతో గుచ్చుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బల్లెపు పోటు ప్రభు యొక్క హృదయములోనికి, ఈ హార్ట్లోనికి గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న తర్వాత హృదయములో నుండి రక్తమును నీరును ప్రవహించను అని చెప్పి మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ప్రభు మన నిమిత్తము తన శరీరంలో ఉన్న ప్రతి విధమైన రక్తపు బొట్టును కాచి వేసినాడు. అకార్డింగ్ టు ద మెడికల్ సైన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తాయంటే, రక్తమును మనం సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు, ఫిల్టర్ చేసినప్పుడు, దానిని అలాగే ఇట్లా పెట్టినప్పుడు రక్తము పైన రక్తపు ఎర్ర రక్త కణాలు క్రిందికి వస్తాయి. దానిపైన వైట్ లేయర్ వస్తుంది. దట్ కాల్డ్ ప్లాజ్మా అంటారు. ఆ యొక్క ప్లాజ్మా నీటి వలె ఉంటుంది. అయితే ప్రభు తన శరీరంలోని రక్తం అంతా కాచి వేసిన తర్వాత నీరు కూడా వచ్చింది. ఏంటి ఆ నీరు? ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్లాజ్మాలో మన యాంటీబాడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ యాంటీబాడీస్ ప్రభు శరీరంలో ఉన్న సమస్తం కూడా మన కొరకు ధార పోసినాడు. ఆయన లోపల ఏమీ ఉంచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన ఏమీ మిగిల్చకుండా తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు చేసిన ఆ యొక్క ఫినిష్డ్ వర్క్, ఆ యొక్క బలియాగమును మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించకుండా సాతాను, అపవాది మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేస్తుంది. అది మనల్ని మోసము చేస్తుంది, అబద్ధముల చేత వంచుచున్నదని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో మనము ఈ దినము అనేకమైనటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ చేత సాతాను మనల్ని బంధించుచున్నది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనదని మనము ఇర్మియా 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆ యొక్క హృదయమును టార్గెట్ చేస్తుంది సాతాను. నీ హృదయాన్ని కరప్ట్ చేయాలని. ఎందుకనంటే దేవునికి నీకు మధ్యలో ఒక అడ్డుగోడ పెట్టాలని అదేం చేస్తుందంటే, మంటి నుండి తీయబడినటువంటి మంటి మీద, నీ హృదయం మీద దానికి అధికారం ఉన్నది. కాబట్టి అదేం చేస్తుందంటే అది నిన్ను మోసం చేస్తుంది. అబద్ధముల చేత వంచి నీవు దేవుని ఎదుట అవిధేయత చూపించేలాగున చేసి అది నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి ప్రవేశించి నీ హృదయములో ఒక అడ్డు గోడను కడుతుంది, ఆటంకమును ఏర్పరిచి దాని నుండి మనము ఆ యొక్క దేవుని దీవెనలు పొందకుండా మనల్ని ఆటంకపరుచుతుంది, లిమిటేట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క గోడలన్నిటినీ, ఈ ఆటంకములన్నీ కూడా తొలగించుకోవాలని పౌలు భక్తుని ద్వారా దేవుడు మనకు చాలా స్పష్టంగా ఆ యొక్క 2 కొరింథీ 4:5 వచనాల్లో మనము చూడవచ్చు. ఈ దినము దేవుని ఎదుట ఉన్నటువంటి దుర్గములను కూలద్రోసేటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలను దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని ఎదుటనే
ఉన్నటువంటి దుర్గములను కూడా కూలద్రోయ గలము మనం. హల్లెలూయా. దేవుడు విశ్వాసికి ఇచ్చినటువంటి శక్తి, బలము, అధికారం ఏంటంటే దేవుడు ఏది దాచుకోలేదు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? అన్ని అనుగ్రహించినాడు, తన కుమారుణ్ణే అనుగ్రహించినాడు. అనుగ్రహించిన ఆ దేవుడు తన శక్తిని, బలమును, మహిమను సమస్తమును మనకిచ్చినాడు. ఇచ్చి యుద్ధము చేయమన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనే మనలో ఉన్నాడు. అందుకనే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకనే యాకోబు పత్రిక 4:7 మనం చూసినప్పుడు, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించకుంటే పారిపోడు. కాబట్టి వీ హ్యావ్ టు అలర్ట్, అండర్స్టాండ్ ద వర్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, లోకంలో ఎప్పటి నుండో ఉన్నాయి. ట్రెడిషనల్ డాక్ట్రిన్స్, రిలీజియస్ డాక్ట్రిన్స్, ఫోర్ ఫాదర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ సంఘములలో, సమాజములలో స్థిరమై ఉంటున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తన వాక్యంలో స్పష్టంగా రాపించి పెట్టినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను మీకు తోడుగా ఉన్నానని. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఏంటంటే, పాత రాజుల కాలంలో రాజుల కుమారులను పుట్టిన తర్వాత, వారికి జ్ఞానం వచ్చిన తర్వాత వారిని అరణ్యంకు పంపిస్తారు. అరణ్యంకు ఎందుకు పంపిస్తారు? అక్కడ గురువుల యొద్ద వారు ఉండి చదువు నేర్చుకోవాలి, యుద్ధాలు నేర్చుకోవాలి, వాళ్ళ సకల విద్య ప్రావీణ్యులుగా ఉండాలని వారి కుమారులను ఏం చేస్తారంటే అడవికి పంపిస్తారు. అడవికి పంపించి వారు యవన కాలంలోనికి వచ్చినప్పుడు, అంటే వారికి మెచ్యూర్ ఏజ్ వచ్చినప్పుడు, 18-20 ఇయర్స్ వచ్చినప్పుడు వారు ఆ రాజ్యంలోనికి పిలువబడతారు. పిలువబడిన తర్వాత రాజు కుమారుడు కదా, వచ్చి డైరెక్ట్గా నువ్వు సింహాసనం మీద కూర్చోరా అని చెప్పి రాజు అనడు. ఎందుకు అనడంటే వాని శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తాడు. రాజ్యంలో ఉన్నటువంటి బలమైన వారును, సైనికులలో బలమైన వారును, అన్ని విద్యలలో బలమైన శక్తివంతులైన ప్రావీణ్యులైన వారితో యుద్ధమును ఏర్పరిచి తన కుమారుడు వీరందరికంటే బలముగా ఉన్నాడా లేడా, శక్తివంతంగా ఉన్నాడా లేడా, బలహీనంగా ఉన్నాడా అని చెప్పేసి పరీక్షించి ఆ యొక్క అన్ని పోటీలలో కూడా అతడు విజయం పొందినప్పుడు అప్పుడు బల అని చెప్పేసి, నా కుమారుడు అన్ని విషయములలో సంసిద్ధుడుగా ఉన్నాడు అని చెప్పేసి, అప్పుడు అతనికి ఆ యొక్క రాజ్యం యొక్క సింహాసనం మీద అధిష్ఠించే భాగ్యమును కలగజేసి అప్పుడు అతనికి కిరీటం ధరింపచేసి ఆ రాజ్యమును ఏలుమని చెప్తాడు. ఈ లోక రాజులకు ఆ మాత్రము జ్ఞానం ఉన్నది. మన పరలోక రాజు, మన పరలోక తండ్రి తన కుమారులను కూడా అలాగే పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట తెలియజేస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఒక మాటను చూడండి. యెహోవానైన ఆదికాండంలో, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా. 18వ అధ్యాయము 16వ వచనం, 18-14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడం మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే నూతన నిబంధనలో తన కుమారులైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరింపబడిన మనలందరూ కూడా దేవుడు కుమారులుగా పిలుస్తున్నాడు. కుమారులుగా పిలిచి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన నాకు అసాధ్యమైనది ఏది లేదంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము చెప్పాను. మత్తయి సువార్త 17 చూడండి, 17:27. మత్తయి సువార్త 17:21. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ చూడండి, మీకు, ఎవరికండి? మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయంగా మీతో చెబుతున్నానని నిశ్చయంగా చెప్తున్నాడు ప్రభు. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదు. హల్లెలూయా.
ఎందుకు? మనకిక్కడ అధికారం ఇచ్చినాడు. ఎలా అధికారం ఇచ్చినాడు? పాపంలో, శాపంలో, దోషంలో ఉన్న మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు చేత ఆ యొక్క శిల్వకు బలియాగం అర్పించి ఆయన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా, అలాగే మనల్ని పవిత్రులుగా చేసినాడు. నిర్దోషులుగా, నిష్కలంకులుగా చేసినాడు. చేసి తన అధికారమును మనకిచ్చి మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలు కూడా అనేకంగా, ప్రభువా నువ్వు రా ప్రభువా, ఇది చెయ్యి ప్రభువా. మళ్ళా యేసు ప్రభు రాడు, సిలువ వేయబడడు, మనల్ని విడిపించడు. ఆయన చేసిన కార్యాన్ని మనం విశ్వసించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని విశ్వాసము కలిగిన వారి వలె మనం ఉండాలి. విశ్వాసము లేని అవిశ్వాసుల వలె మనం ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము అందుకని సర్వాంగ కవచంను ధరించుకొని అపవాదిని ఎదిరించాలి. సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలి అంటే అపవాదిని ఎదిరించాలి. ఎందుకు ఎదిరించాలంటే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని చెప్పేసి ఈ లోకంలో తిరుగుతున్నాడు. కాబట్టి వాడిని ఎదిరించాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే నువ్వు తప్పకుండా సర్వాంగ కవచమును ధరించి ఉండాలి. ధరించి అప్పుడు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువే మన పక్షాన ఉన్నాడు. మన పక్షానుడు మనల్ని యుద్ధం చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము విశ్వాసులుగా మనకిచ్చినటువంటి అధికారము ఏంటి, శక్తి ఏంటి అని మనం గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 10:17 వచనంలో చూస్తే, లూకా సువార్త 10:17 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచుని. ఇక్కడ చూడండి, ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. ఆ 70 మంది వెళ్ళినారు. వెళ్ళి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి దయ్యాలు కూడా నీ నామమున ప్రార్థన చేసినప్పుడు అవి మాకు లోబడుతున్నాయి ప్రభువా అని చెప్పేసి వారు సంతోషంగా వారు తెలియజేస్తున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఏదియు ఎంత మాత్రం మీకు హాని చేయదు. కరోనా వైరస్ కానీ, వ్యాక్సిన్ కానీ, 666 స్టాంపు కానీ, ఆ యొక్క మైక్రో చిప్ కానీ, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. హల్లెలూయా. ఎందుకండి? ఒక్క మాట చెప్పాలి దయచేసి ప్లీజ్. ఎందుకనంటే అపరిమితమైన శక్తి కలిగినటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనలోనే ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకని మనం భయపడకూడదు. హీ నలిఫైస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అంత శక్తివంతుడు మనతో కూడా ఉన్నాడు. అందుకని దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు లేదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేర్ ఆర్ సో మెనీ వర్సెస్ మనల్ని బలపరిచేటివి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగు. మన బలహీనులమై మనం ప్రార్థన చేయొద్దని అంటలేను. ప్రార్థన చేయండి. మొట్టమొదటిసారిగా చెప్తున్నాను, ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయండి? దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని జాలిని, దయను, దేవుని గుణగణములను, దేవుని యొక్క ఆత్మ ఫలములను, ఆత్మ వరములను పొందుకోవడానికి, దేవుని రూపముగా, దేవుని పోలికగా మార్చబడడానికి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నువ్వు ఆ ప్రార్థనలో దేవుని పోలికగా మార్చబడి నువ్వు బయటికి వచ్చేసి, వెన్ యూ లుక్ అన్ టు ద సర్కమ్టెన్సెస్, లుక్ అన్ టు ద సిచ్యువేషన్స్, నీ సిచ్యువేషన్ సర్కమ్టెన్సెస్ చూసి జస్ట్ కమాండ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ద రూలర్. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. హల్లెలూయా. రాజులు పరిపాలిస్తారు, యాజకులు దేవుని దగ్గర సేవ చేస్తారు. మనం దేవుని దగ్గర సేవ చేయాలి. దేవుని దగ్గర మనం పొందుకొని బయటకు వచ్చి కింగ్ వలె రూల్ చేయాలి. హల్లెలూయా. కింగ్ నెవర్ బెగ్స్. కింగ్ నెవర్ బెగ్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వి ఆర్ ద కింగ్స్ అండ్ ప్రీస్ట్స్.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శత్రువు యొక్క పన్నాగములను మనము ఎరగని వారి వలె ఉండకూడదు. వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ డెవిల్. ఏదైనా నెగటివ్ మన జీవితంలో, మన కుటుంబంలో కనబడుతున్నది, వినబడుతున్నది, ఇలాగ జరుగుతున్నదంటే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు రైజ్ అగేన్స్ట్ ద ఎనిమీ, అగేన్స్ట్ ద సిచ్యువేషన్ అండ్ రిబ్యూక్ ఇట్ అండ్ బైండ్ ఇట్ అండ్ రూల్ ఇన్ రెయిన్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ చేతిలో నీ యొక్క నోటిలో ఏం పెట్టినాడు? జీవ మరణములు పెట్టినాడు. వెన్ యూ స్పీక్ ద లైఫ్ ఇట్ విల్ బి హ్యాపెన్. 2 వాక్యాలు చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథం 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తినుడు. నీ నోటిలో జీవము మరణమును ఉంచినాడు. వాట్ ఎవర్ యూ స్పీక్ ఇట్ ప్రొడ్యూస్ ఎ ఫ్రూట్. అదేమిస్తుంది? ఫలమునిస్తుంది. దాని ఫలమును తింటామట మనం. ఆ తినే క్రమంలో దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే జీవమును పలుకుతావో అది నీకు సంబంధంలో అవుతుందా కాదా అని చెప్పేసి మనం ఏం అనుమానపడకూడదు. అయినా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువు నీ యందు ఉన్నాడని, నీ మాట మీద ఆయన ముద్ర వేస్తాడని విశ్వాసంతో, లార్డ్ చేంజ్ మై సిచ్యువేషన్, చేంజ్ ద సిచ్యువేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి వీ హ్యావ్ టు డిక్రీడ్ అండ్ డిక్లేర్. హల్లెలూయా. మనం పలకాలి. మనం పలికినప్పుడు అది ఆటోమేటిక్గా అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వెనుక పరలోక సైన్య సమూహం ఉన్నది. దేవాది దేవుడే నీకు ముందుగా నడుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించినాడు, నీలో ఉన్నాడు. క్రీస్తు నీ యందు నివసించుచున్నాడు. వెన్ యూ స్పీక్ ఎ వర్డ్ ఆఫ్ లైఫ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. యోబు గ్రంథము 22:28. నీవు దేనినైనను, ఇక్కడ వినండమ్మా, ఇక్కడ చాలా జాగ్రత్త. నీవు దేనినైనను యోచన చేయగా, ఆలోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద ఏం ప్రకాశిస్తుందండి? వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు ఏదైతే, ఇంగ్లీష్లో చాలా బాగుంది, వాట్ ఎవర్ యు డిక్రీస్, వాట్ ఎవర్ యు డిక్లేర్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఫర్ యూ. ఎవరి కోసం అండి? నువ్వు పలుకుతే అది నీ కొరకు స్థిరపరచబడుతుంది. నువ్వు ఏదైతే పలుకుతావో, ఏదైతే డిక్లేర్ చేస్తావో అది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనము బలహీనులుగా ఉండకూడదు, బలవంగా ఉండాలి, శక్తితో నింపబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క మైండ్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో, సాతాను మనల్ని అబద్ధముల చేత, మోసము చేత, మన మనసులో ఏదైతే గోడ కట్టిందో, దుర్గములు కట్టిందో, ఆ యొక్క కోట గోడలు కట్టిందో, ఆ యొక్క బ్యారియర్స్ పెట్టిందో, వాటన్నింటిని కూడా కూలద్రోయాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్ని కూడా కూలద్రోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో నేను ఒక మాట చెప్పాలి. కొంతమంది కొన్ని నమ్ముతారు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. గుడ్డిగా నమ్మేసి వారి మనసులో నుంచి అది పోకుండా ఏమవుతుందంటే అది వారిని అలాగ కట్టి పడేస్తుంది. ఎవరైనా వారు కనబడ్డప్పుడు ఇక వారికి అదే దృష్టితో చూస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ మైండ్ స్ట్రాంగ్ హోల్. ఎవరైనా నెగిటివ్ చెప్తే వారి మీద అదే నెగిటివ్ ఉంటా ఉంటుంది. అలాగూ కాదు. వీ హ్యావ్ టు నో ద ట్రూత్స్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కాక. మనం ట్రూత్ను తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వారు చెప్పింది నిజమా అబద్ధమా. అందుకని అపవాదం ఏం చేస్తుందంటే అబద్ధము ఇంజెక్ట్ చేస్తుంది, అబద్ధము రిలీజ్ చేస్తుంది. చేయగానే మనం గుడ్డిగా నమ్మకూడదు. మనకు దేవుడు సత్యస్వరూపి అయిన ఆత్మనిచ్చినడు. ప్రభువా, ఆ సహోదరుడు చెప్పేది నిజమైన ప్రభువా, సహాయం దయచేయమని. మోసగాడు ఏం చేస్తాడు? మెల్లగా అబద్ధము చెప్పి, సాతాను కూడా ఏం చేసింది? సర్పం వలె వచ్చి ఇది నిజమా, నువ్వు తింటే చావనే చావవు అని చెప్పి మోసం చేసింది. అలాగూ మనం మోసంలో పడకూడదని ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్తాను. అలాంటి మోసముల చేత మనల్ని కరప్ట్ చేసి మన హృదయంలో మన మనసులో కోట గోడలను నిర్మిస్తుంది. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పెట్టేసి ఏం చేస్తుందంటే చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అబద్ధాలకు మనం తావివ్వకుండా సత్యమందు మనం స్థిరపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము
మైండ్ స్ట్రాంగ్ హోల్స్లో ఈ యొక్క దినము మనము ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మైండ్ స్ట్రాంగ్ హోల్స్లో స్పిరిట్ ఆఫ్ ఓర్డమ్ అని చెప్పేసి ఉంటుంది. ఓర్డమ్ అంటే ప్రాస్టిట్యూషన్ స్పిరిట్ అంటే రంకు కలిగినటువంటి, పోకిరి కలిగినటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క ప్రాస్టిట్యూషన్ స్పిరిట్ ఏదైతే ఉన్నదో అది ఒక ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కొన్ని డిక్షనరీలలో మరి ఇది ఎలాగో పెట్టినారో నాకు కూడా అర్థం కావడం లేదు, కానీ సరే ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా ఇది ఒక ఓర్డమ్ అంటే ఒక పర్పస్ నిమిత్తము పనిచేసేటువంటి స్పిరిట్. దీనిని చాలా మట్టుకు ఏం చేసినారంటే ఇది ప్రాస్టిట్యూషన్ స్పిరిట్గా తెలుపబడింది. ఈ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారము చేసేటువంటి ఆత్మ అని చెప్పేసి అన్నారు. వ్యభిచారం అంటే ఒకసారి నేను ఆలోచించిన దేవుడు నాకు బయలుపరిచినారు. వారు కేవలము డబ్బు నిమిత్తము వారు ఒక పని చేస్తారు, వారు దానికి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ కాదు, వారికి అది ఒక జాబ్ లాగా అవుతుంది. వారు దానిని ఒక విగ్రహారాధనగా చేస్తారు, అంతే. వారు దాని నుంచి బయటికి రాలేరు. అందుకని అదొక విగ్రహారాధనగా దేవుడు పరిగణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలోనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. లేవియాకాండం 17:7 వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను వివరించి చెప్తాను. ఇక్కడ చూడండి, వారు వ్యభిచారులై అనుసరించుచు వస్తున్నట్టు ఒక ప్యాటర్న్ వారు ఫాలో అవుతున్నారు. ఒక నియమ నిబంధన వాళ్ళు ఫోర్ ఫాదర్స్ చేసిన దాన్ని వాళ్ళందరూ అనుసరించుకుంటూ వస్తున్నారు. ఏమనుసరించుకుంటూ వస్తున్నారు? వాళ్ళు దయ్యముల పేరిట వధిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, దయ్యముల పేరిట, విగ్రహముల పేరిట. ఎందుకనే చెప్తాను నేను. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినాడు. వారందరూ కూడా మాకు ఆయన రాడు, మీదికి వెండి దేవుని దగ్గరికి వెళ్ళినాడు, మళ్ళీ తిరిగి రాడు అని చెప్పేసి మాకొక దేవుని తయారీ అయ్యి మాకొక దేవుని ఏర్పరచు, మేము ఆరాధించాలి అని చెప్పేసి వారు అహరోనును టెంప్ట్ చేసి ఏం చేస్తారంటే వారి బంగారు ఆభరణాలన్నీ తీసి విగ్రహం చేసేలాగా ప్రేరేపిస్తారు. ఆ బంగారు విగ్రహం ఒక దూడను పోలిన బంగారు విగ్రహమును అక్కడ చేసిన తర్వాత ఆ విగ్రహం ఎదుట వారు ఆడుతూ పాడుచు తినుచు త్రాగుచు వ్యభిచారులైపోయి దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. విగ్రహారాధన వారు చేస్తారు, చేసి వాటికి బలులు అర్పిస్తుంటారు, వాటిని క్రమంగా చేస్తూ ఉంటారు. ఇది దేవుని దృష్టికి చాలా భయంకరమైనటువంటి నేరంగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. వారు వాటికి వధించినట్టు వధిస్తున్నారు. అలాగూ మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి ఇది తరతరములకు నిత్యమైన కట్టడ అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ స్పిరిట్ ఆఫ్ ఓర్డమ్ ఉన్నవారు అనేకంగా చూసినట్లయితే రంకుతనం కలిగి ఉంటారు. అంటే వారు బిట్టర్నెస్తో ఉంటా ఉంటారు. వాళ్ళు పట్టింది, వారు చేసింది, వారు చేస్తున్నదే నిజము అని చెప్పేసి ఐడల్టరీకి వారు విగ్రహారాధనకు చేస్తూ ఉంటారు. అలాగే అనేక మందిని చూడవచ్చు, వ్యభిచారం అని, పోకిరితనం అని. కొంతమంది డబ్బుల కోసము వారు చేయవలసిన పని చేయకుండా వారు ఏం చేస్తారంటే డబ్బుల కోసము అంతా కూడా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఓకే, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. నేను డబ్బు కోసం ఒక వ్యభిచారం చేస్తుంది. కానీ అలాగూ ద సేమ్ ప్యాటర్న్లో కొంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి గురించి చెప్తున్నాను నేను. న్యాయవాదులు ఉన్నారు కొంతమంది, ఎవరిని ఉద్దేశించి నేను అనడం లేదు. ఆ న్యాయవాదులు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని ఆ యొక్క తప్పు చేసిన వాని పక్షమున తప్పు చేయలేదని వాదిస్తారు. దేనికోసం చేస్తున్నారు? వారు డబ్బు కోసం చేస్తున్నారు. దట్ ఈజ్ ఏ ఐడల్టరీ. దట్ ప్యాటర్న్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా, ఆ యొక్క క్రమములో చేసేటువంటి తప్పులన్నీ కూడా డబ్బుల కోసం. ఇప్పుడు జీతం వస్తుంది కానీ కొంతమంది లంచంల కోసమే పని చేస్తూ ఉంటారు. నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి వారు ఆ యొక్క
విగ్రహారాధన లాంటి ఆ యొక్క క్రమాలకు క్రియలకు వారు పాల్పడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చెరిపి వేస్తూ ఉంటారు, న్యాయమును నీతిని చెరిపి వేస్తూ ఉంటారు. చెరిపి వేసి భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. వ్యవస్థను సమస్తమును కూడా భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలో అనేకమైనటువంటి ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ వోర్డమ్, ప్రాస్టిట్యూషన్ స్పిరిట్ అనేకమైనటువంటి దేవుని వ్యతిరేకమైన కార్యాలకు పాల్పడుతుందని ఈ యొక్క సమయంలో నేను తెలియజేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ వోర్డమ్ అడల్టరీని ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు నీ శరీరాశలను, నేత్రాశలను, నీ జీవపు డమ్మును నువ్వు నెరవేర్చుకోమని చెప్పేసి చేస్తుంది. అలాగే చూసినట్లయితే అన్ని రకాలైనటువంటి సెక్సువల్ సిన్స్కి అది ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఫోర్నికేషన్ కలుగజేస్తుంది. క్రానిక్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంటే బలమైనటువంటి ఏమాత్రము తీరని కోరికల చేత వారు డిస్సాటిస్ఫాక్షన్ చేత తృప్తి ఉండదు జీవితంలో. తృప్తి లేని జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. అలాగే చూసినట్లయితే ఎమోషనలీ దే ఆర్ వీక్. ఎమోషనల్గా వీక్ ఉంటా ఉంటారు. ఆ వీక్ తనంలో మనం ఉండొద్దు. ఆ వీకెస్ట్ స్థలంలోనే సాతాను మనల్ని దెబ్బతీస్తుంది. అలాగే అనేక మంది హోమోసెక్సువాలిటీ వైపు పరుగెత్తుతూ ఉన్నారు. పాశ్చాత్య దేశాలను చూస్తే దేశాలే వాటిని అంగీకరించి జీవోలు పాస్ చేసి దేవుని వ్యతిరేకంగా, దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా గవర్నమెంట్స్ అన్నీ కూడా వ్యతిరేకమైన దేవునికి విరుద్ధంగా అనేకమైనటువంటి జీవోలను పాస్ చేసి వారిని ఏం చేస్తున్నారంటే పాపం వైపు మళ్ళిస్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇప్పుడు ఇంకా భయంకరంగా తయారైపోయింది. చిన్న పిల్లల ఎడ్యుకేషన్లో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా రావాలని చెప్పేసి కొన్ని గవర్నమెంట్స్, కొన్ని దేశాలు కూడా వాటిని కూడా అప్పీల్ చేసినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవోలన్నీ తీసుకొస్తూ ఉంటాయి. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ వోర్డమ్ వారి జీవితాలలో పనిచేసి వారిని అలాగ నాశనం చేస్తుందని నేను తెలియజేయగలను. అలాగే చూసినట్లయితే లవ్ ఆఫ్ ద ఫుడ్, ఆకలి గురించి వారు ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. ఆకలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, లవ్ ఆఫ్ ద మనీ మీద, డబ్బు మీదనే దృష్టి ఉంచుతూ ఉంటారు. అలాగే లవ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం గురించినట్టు, లోకం గురించినటువంటి ఆశల చేత, ప్రేమ చేత ఉంటారు. అలాంటి వారందరూ కూడా పోర్నోగ్రఫీ వైపు వారు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఇప్పుడైతే ఇంతకుముందు అయితే సినిమాలలో వచ్చేటి సినిమాలు కాదు, ఇప్పుడు చేతిలోనికి వచ్చేసింది ప్రపంచం. చేతిలో అన్నీ అలౌ చేస్తున్నారు. అలౌ చేసి వాటన్నిటిని కూడా డిఫరెంట్ మేనర్స్లో పోర్నోగ్రఫీ వరకు తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే లస్ట్ ఆఫ్ ద ఐ అని చెప్పేసి మనకు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే నేత్రాశ, ఇట్స్ ఎ వెరీ డేంజర్. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, దేవుని వాక్యం నువ్వు చూస్తూ ఉంటే అది నిన్ను చూస్తుంటుంది. నువ్వు పోర్నోగ్రఫీని చూస్తూ ఉంటే అది నిన్ను చూస్తూ ఉంటుంది. నిన్ను చూసినప్పుడు దానికి నీ పైన వాంఛ కలుగుతుంది, ఆ పాపము నిన్ను ఏలుతుంది. కాబట్టి ఈ పోర్నోగ్రఫీని మనము పక్కకు త్రోసివేయాలి. ప్రభువా నాకు దీని నుంచి విడుదల దయచేయమని మనము ప్రార్థన చేయాలి. అలాగే చూసిన ఫాల్స్ స్పిరిట్, అది ఒక ఫాల్స్ స్పిరిట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఈ యొక్క ప్రాస్టిట్యూషన్ నాట్ ఓన్లీ ఫిజికలే కాదండి, మైండ్ అండ్ స్పిరిట్ను, మన బాడీని కూడా నాశనము చేస్తుంది అని చెప్పేసి మనము గమనించాలి. అనేక మంది క్రైస్తవుల గురించే చెప్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ యొక్క పరిస్థితులు ఉన్నా, ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఎవరైనా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దే హ్యావ్ టు గెట్ రిడ్ ఫ్రమ్ దట్. దేవునికి స్తోత్రం. దేవుడు వీటిని టాలరేట్ చేసే దేవుడు కాదు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఫిజికల్గా వాళ్ళు ప్రాస్టిట్యూట్ చేయకుండా మెంటల్గా చేస్తున్నారు, స్పిరిచువల్గా చేస్తున్నారు, అలాగే సోల్ పరంగా చేస్తున్నారు. దే ఎంటర్టైన్ సచ్ థింగ్స్ అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందిని ఇలా చూడగానే వాళ్ళు ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. దే అడిక్టెడ్ సమ్ థింగ్స్ అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ మన ప్రాణాత్మ దేహములను మనము కాపాడుకోవాలని తెస్సలోనిక పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకనే మనం వాటి వైపు వెళ్ళకుండా దానికి అన్ఫెయిత్ఫుల్నెస్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అపనమ్మకంలో వాళ్ళు ఎంత చేసినా, ఏమి చేసినా వారికి తృప్తి ఉండదు. వారికి క్రానిక్ అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప తృప్తి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ లోకం వైపు, లోక ఆశల వైపు లాక్కొని వెళ్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ వోర్డమ్, వాట్ ఎవర్ దట్, వేర్ ఎవర్ దట్, whom ever that affected on from this spirit, we have to pray for them. We have to rebuke that spirit and get rid from that. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. హల్లెలూయా. ఎలాగూ మనల్ని చేసినాడు, ఆయన ఏ ఉద్దేశంతో మనం చూస్తున్నాడు ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము
జగత్తు పునాది వేయబడక మునిపే నీ పట్ల నా ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమ చూడండి. 6వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా, ఇక్కడ చూడండి, మనలను ముందుగా తన కోసం, నిన్ను నన్ను దేవుని కోసం ఏర్పరచుకొని నిర్ణయించుకొని మనలను మనము తన ఎదుట, ఇక్కడ చూడండి, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని. ఎలా ఉండాలట? మనము పరిశుద్ధులమును నిర్దోషములుగా మనం దేవుని ఎదుట ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఏం చేసినాడు? జగత్తు పునాది వేయబడకు మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ప్రేమ చేత నిన్ను నన్ను ఎలా ఏర్పరచుకున్నాడు? నిర్దోషములుగా పరిశుద్ధులుగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధుడై ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. మన బలహీనతలో మనం సహాయం కోరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు క్షమించలేని పాపము లేదు. దేవుడు క్షమించని పాపి లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము ఆయన త్రోసి వేయనని సెలవిచ్చినాడు. నేను కూడా ఒకప్పుడు నా పాపాలకు క్షమాపణ లేదని చెప్పేసి నేను దేవునికి దూరంగా పారిపోయినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఒకటే మాట అడిగినాను, ప్రభువా అసలు నాకు క్షమాపణ ఉంటుందా? నేను ఘోరమైన పాపిని, అన్నీ తెలుసు కదా నీకు అని చెప్పేసి అన్నప్పుడు ప్రభువు అన్నాడు, నా కుమారుడు నీకు క్షమాపణ ఉన్నది. యేసు రక్తం ప్రతి పాపం నుండి ప్రతి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని అన్నప్పుడు నాకు ఈరోజే నాకు ఆ మాట నాకు రుజువుపరచు, నాకు రివీల్ చేయి అని చెప్పేసి అన్నప్పుడు ఆ రోజే దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఆ టైంలో నుండి ఐ జస్ట్ టర్న్ టు గాడ్. ఐ జస్ట్ లెఫ్ట్ ఓవర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ మై పాస్ట్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని పిలుస్తాడు. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ ఓవర్డ్రమ్, స్పిరిట్ ఆఫ్ పాజిటిషన్ ఎలాగో పనిచేస్తుందంటే శరీర కార్యాల ద్వారా. ఒకసారి దీని రూట్ కాజెస్ మనం చూద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21. ఇది చూడండి, శరీర కార్యంలో ఒకలాగుంటాయి, ఆత్మ కార్యంలో ఒకలాగుంటాయి. ఈ శరీర కార్యాలను అనుసరించేటి అని వీటన్నిటి ద్వారా సాతాను మనల్ని నశింప చేస్తుందని జాగ్రత్తగా గమనించాలి దయచేసి ప్లీజ్. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం. ఇంకా వేరే అధ్యాయాల్లో వేరే పత్రికల్లో చూస్తే అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ మనము ఈరోజు స్పిరిట్ ఆఫ్ ఓరడము, స్పిరిట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ గురించి, వ్యభిచారపాత్మ అలాగే జారత్వము కలిగిన ఆత్మ గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను విగ్రహారాధనలోనికి నడిపిస్తుంది. ధనమే విగ్రహముగా, ఆ డబ్బే ప్రధానముగా, నీ కీర్తే ప్రధానముగా, అలాగే నీ గొప్ప పేరే ప్రధానముగా, నీ ఆస్తి పాస్తులే ప్రధానముగా నువ్వు ఏ కార్యమైనా చేయడానికి నువ్వు పూనుకుంటావు. దానిని అంతా కూడా దేవుడు అదొక టైప్ ఆఫ్ అడల్టరీ, అదొక టైప్ ఆఫ్ ఐడల్టరీ అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. విగ్రహారాధన అని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమంలో అనేకమైనటువంటి బైబిల్ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 23:17-18. ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు, కుమారులలో ఎవరును పురుషగామిగా ఉండకూడదు, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు, హేయమైనవి ఇవన్నీ కూడా
దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా స్పష్టంగా దేవుడు రాపించి పెట్టినాడు. ఇక్కడ చూసినట్లయితే వేషలుగా అంటే నేను కొన్ని ఊర్లలో కొంతమందిని చూసినాను. కొంతమంది దే డెడికేట్ దేర్ చిల్డ్రన్ టు ద ఐడల్స్. దేవదాసులుగా చేస్తారు, దేవునికి సమర్పిస్తారు. వారికి వివాహాలు చేయరు. వారిని దే వాంట్ టు అంటే ఈగర్లీ అంటే నోయింగ్లీ తెలిసి వారు ఏం చేస్తారంటే వారిని డెడికేట్ చేస్తూ ఉంటారు, చేసి వారి జీవితాలను నశింపచేస్తారు. అలాగూ కూడా ఉండకూడదని, ఈ పురుషగాములుగా ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ఈ నవేడేస్లో వీ కెన్ హియర్ సో మెనీ ఈ యొక్క థింగ్స్, ఈ 2 వాక్యాల్లో రాయబడినటువంటి వాటిని మనము ఈ లోకంలో ఇప్పుడు చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు ఎందుకు అసహించుకున్నాడు? నేను అడిగినాను ప్రభువును, ప్రభువా ఆదికాండం 6వ అధ్యాయం వరకు వచ్చేసరికి నువ్వు ఎందుకు ఈ ప్రపంచాన్ని, మనుషులను, జంతువులను, పశుపక్షాదులను సమస్తమును కూడా ఎందుకు నాశనం చేసినావు ప్రభువా అని చెప్పేసి నేను ప్రభువుని అడిగినాను. 6వ అధ్యాయంకే నాశనం చేసినాడు అన్నప్పుడు ప్రభు సెలవిచ్చినాడు. ఎంత భయంకరమైన పాపము చేత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా, అప్పుడు ఉన్నటువంటి జనులందరూ కూడా నశించిపోయినారంటే భయంకరంగా. నేను చదవను, కానీ రోమా పత్రికలో చాలా మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా లాస్ట్ 16వ వచనం నుంచి చివరి వరకు కూడా మీరు చూసినట్లయితే పెద్ద లిస్ట్ ఉంటుంది. దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేస్తున్నాడు. భ్రష్టమైన కార్యాలు చేస్తున్నారు, సృష్టికి విరోధంగా కార్యాలు చేస్తున్నారు, దేవుని కట్టడలకు వారు విరోధంగా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ చూడలేక ప్రభు ఏం చేసినాడు? నాశనం చేసినాడు. సొదొమ గొమొర్రా ప్రజలను ఎందుకు నాశనం చేసినారు? వారు భయంకరమైనటువంటి పాపములో వారు మగ్గి ఉన్నారు కాబట్టి వారిని అందరూ కూడా నశింప చేసినాడు. అందుకనే లోతుకు చెప్తాడు ఒక చక్కని మాట, నీకు కలిగిన వారందరినీ తీసుకుని బయటికి రా. నీకు ఎవరైతే నీకు ఉన్నారో వారందరినీ తీసుకుని బయటికి రా అంటే ఎవరు ఆయన మాట వినరు. అతని అల్లుళ్ళు వినరు, అతని కోడన్లు వినరు, అతని కుమారులు వినరు. వినకుండా వారు ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడం, మనం బయటికి వెళ్దాం రా అంటే ఎవరు రారు. ఒక భార్య వస్తుంది, 2 ఆడపిల్లలు వస్తారు, వారి 4గురిని తీసుకొని బయటకు వస్తాడు. వారందరూ కూడా దేవుని యొక్క అగ్ని గంధకముల చేత కాల్చబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగ ఉండకూడదని మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము, ఆ సామెతల కంటే ముందు ఒకసారి మనము ఈ యొక్క యూదా పత్రిక చూద్దాం. యూదా పత్రికలో ఆ యొక్క నోవహు ముందు ఏం జరిగిందనేది దేవుడు చాలా స్పష్టంగా రాపించి పెట్టినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూదా పత్రిక 2:17 ప్రకటనకు ముందు ఉంటుంది. 1వ అధ్యాయం 2:17. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అక్కడ అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుస్తారంట, పరిహాసకులుగా ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం చూడము దయచేసి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ తీర్పు వరకు వారిని అందరూ, ఆ దేవదూతలను కూడా దేవుడు వదిలిపెట్టడం లేదు. కాబట్టి ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఆ యొక్క నమ్మకపోయిన వారిని, ఆ యొక్క ఐగుప్తుల నుండి బయలువెళ్ళిన ఇశ్రాయేలును నశింపచేసినాడు దేవుడు. అలాగే దేవదూతలను సైతం ఆయన టాలరేట్
చేయలేదు. కాబట్టి దేవుడు పాపమును ద్వేషిస్తాడు. హల్లెలూయా. పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమను, అంతే తప్ప మనము దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కృపా యుగం అని చెప్పేసి అనేకమైనటువంటి ఆ పాపములోనే మగ్గిపోతున్నారు. బాప్తిసం తీసుకుంటే మా టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి విచ్చలవిడి జీవితంతో వారు ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలోనే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో మీరు చదవండి మీ యొక్క సమయంలో. ఇక్కడ చాలా చక్కగా ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3వ వచనంలో సామెతలు 5వ అధ్యాయము 1 నుండి 14 వరకు మీ యొక్క ఖాళీ సమయంలో మీరు చదవండి. కానీ ఇక్కడ నేను హైలైట్ మాత్రం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, స్త్రీలు ఎలా చేస్తున్నారు. జార స్త్రీ అంటే ఒక వ్యభిచార స్త్రీ ఏం చేస్తుందట, పెదవుల నుండి దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. ఈ జాగ్రత్తగా మనం గమనించాలి. తేనెలాగా మాట్లాడేవారు, నూనెలాగా జారిపోయే నునుపైన మాటలు కలిగేవారు, వారి నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి. వాటి యొక్క నడతలు ఎలా ఉంటాయట, 5వ వచనము, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాతాళమునకు తీసుకుని వెళ్తాయి, మరణానికి దారి తీస్తాయి. కాబట్టి వాటిని మనం ఏమాత్రం కూడా టాలరేట్ చెయ్యకూడదు, వినకూడదు. చూడండి, అలాగే 8వ వచనం చూడమా, జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును. దాన్ని దూరంగా చేసుకోవాలట. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళొద్దట. దాని ఇంటి వాకిటి వైపు కూడా వెళ్ళదు. వెళ్తే ఇంకా అలాగే అనేకమైనటువంటి కార్యాలు చేసి ఆకర్షించి ఏం చేస్తుందంటే పాపము నిన్ను ఆకర్షించి నేను నాశనానికి, మరణానికి దారితీస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దాని జోలికి పోకూడదు, దాని వైపుకే పోకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యాకోబు పత్రికలకు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దురాశ ఏం చేస్తుందట, ఆశ గర్భం ధరిస్తుందట. ప్లీజ్ రీడము. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇదండి ప్రాసెస్. నీకు ఆశ కలగజేస్తుంది. ఆ యొక్క ఏదైనా తోటలో ఆ పండు తినాలని ఏం చేసింది, హవ్వకి ఏం చేసింది, ఆశ కలగజేసింది. ఆశ ఏం చేసింది, మరణానికి దారి తీసింది. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఈ లోకాశలకు మనం లొంగకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తాడు, ఆయన ఏది కూడా ఇవ్వకుండా ఉండడు. కాబట్టి దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను మీకు ఒక మాట తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో చూస్తున్న వారు ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కూడా ఈ సందేశం విన్నవారు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు స్త్రీ పురుషుని యొక్క కలయికను అంటే సెక్స్ను దేవుడు తప్పుగా ఎంచడం లేదు. కానీ భార్య భర్తలు కాకుండా అవుటర్ ద రిలేషన్షిప్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క సంబంధము కాకుండా నువ్వు చేసేది తప్పుగా ఎంచుతున్నాడు. దేవుడు సెక్స్ను ఎప్పుడు కూడా తప్పుగా ఎంచడం లేదు. కానీ భార్య కాకుండా భర్త కాకుండా భార్యతో చేసే క్రియలన్నింటినీ దేవుడు తప్పుగా ఎంచుతున్నాడని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని హెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. 16:15 అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని వేశ్యవై దారినపు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్లా పోతివని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, స్పిరిట్ ఆఫ్ ఓరోడ్రమ్. ఇప్పుడు చూడండి, వ్యభిచారమే కాదండి, ఒక లంచగొండ అలవాటు అయినట్టు వాడు దాని నుంచి తొలగడు. డబ్బు కోసం ఆశపడి యొక్క న్యాయవాదులు కానీ, లంచగొండులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, నానా విధాల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు దాని నుండి బయటికి రాలేరు. హల్లెలూయా. వాటి యొక్క ఇన్కమ్ను కూడా దేవుని దగ్గర తీసుకురావద్దని మనం లేవియకాండం 17:7 మనం చూసినాం. దేవునికి మహిమ. దేవుడు ఎంతగా ఆశ్రయించుకుంటాడో మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 16:28 ఒక మాట ఉన్నది చూడండి. అతడు తృప్తి నొందక అశ్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి, వారితో కూడి
జారత్వము చేసినను తృప్తి నొందకపోవి, దే కెన్ నాట్ సాటిస్ఫై సచ్ ఎ థింగ్స్. శత్రువులతో, అశూరు అంటే శత్రువు అన్నట్టు, ఆ శత్రువుతో కూడా వారు పాపం చేస్తున్నారు. అలాగే చూసినట్లయితే జారత్వం చేసినను ఏం కలగలేదు, తృప్తి కలగడం లేదు. పాపం ఎప్పుడు కూడా తృప్తి చేయదు, విరక్తి కలగజేస్తుంది, అసహ్యము కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దానిని రిజెక్ట్ చేయాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ ఓరోడ్రమ్ నుంచి వెళ్ళి మనము విడుదల పొందాలి. నూతన నిబంధనలో కూడా ఆ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే సంఘములో జరిగేటువంటి వాటికి కూడా ఇక్కడ ఒక కట్టడాన్ని తెలియజేస్తున్నాడు. 12 నుండి అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని, ఇక్కడ చూడండి, అన్నియు చేయదగినవి కావు. నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచ కొనబడ నొల్లను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇది జాగ్రత్త. నేను దేని చేతను లోపరచ కొనబడ నొల్లను. దేవునికి ఏదైనా నన్ను వచ్చి లోపరచుకోవాలని ప్రయత్నం చేసినా కూడా నేను లోపరచ కొనబడ నొల్లను, నేను రిజెక్ట్ చేస్తాను, నేను లోబడను అని చెప్పేసి పౌలు భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు కూడా మానవుడే, ఆయనకు కూడా మనలాంటి అన్ని ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన దేవుని మీద ఆధారపడి ఏ ఒక్క ప్రలోభానికి కూడా లోబడలేదని మనం ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎన్ని రకాల లోబడే క్రియలు ఉన్నాయి ఇక్కడ దయచేసి చూడండి. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేవుని నిమిత్తమే, దేహం నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్తున్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏక ఆత్మయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలమ్మా. ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏక ఆత్మయ్యి ఉన్నాడు. ప్రభువు మన యందు నివసించాలని మనల్ని తన రక్తముతో శుద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేసినాడు. ఈ పవిత్రమైన మన అవయవములను వేశ్య సాంగత్యమునకు మనము సహకరించకూడదని, జారత్వమును మనము దూరంగా పారద్రోలాలని, జారత్వముకు ఎడముగా ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ ఓర్డమ్, ఈ యొక్క వాక్య భాగంలో, ఇప్పుడు చెప్పిన వాక్య భాగంలో అనేక మంది మగ్గుతున్నారు. అది బయటికి కనబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ప్రభు సహాయం కోరాలి. ప్రభు సహాయం కోరి దాని నుండి మనం విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రభు సహాయంతో మనం ప్రభువునందు ఏకమై ఉంటే ప్రభుతో పాటు మనం ఏక ఆత్మయ్యి ఉంటాము. దెన్ గాడ్ బ్లెస్ us abundantly. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అక్కడ ఇమ్మీడియట్గా ఉంటుంది, జారత్వమునకు దూరంగా పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మట్టుకు మొబైల్ ద్వారా అనేక మంది 12, 1, 2, 3 ఏం చూస్తున్నామో తెలియదు, చూస్తూ దానిలోనికి వెళ్ళిపోయి నశించి నరకానికి పోవడమే కాదు, తలనొప్పి, ఈ నొప్పి, నిద్ర పట్టడం లేదు, అది లేదు, ఇది లేదు, ఎన్నెన్నో కంప్లైంట్లు చూడవచ్చు మనం. వీటన్నిటి కారణం అంటే దే ఆర్ అబాయిడింగ్ విత్ సమ్ థింగ్స్, దే ఆర్ యాక్సెప్టింగ్ సమ్ థింగ్స్, దే ఆర్ క్రేవింగ్ టు సీ, లుక్ అండ్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ సచ్ థింగ్స్. దే ఆర్ గోయింగ్ డౌన్. వారు దానిలోనికి వెళ్ళిపోతున్నారు. దే కెన్ నాట్ కమ్ అవుట్ అని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉంటాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ప్రభు యొక్క కట్టలను అనుసరించి మనం ముందుకు సాగిపోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీ పత్రిక 3:19 ఒక్కసారి చూడమ్మా. 3:19లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇలాంటి క్రియలు చేసే వారందరూ కూడా నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. కాబట్టి మనము వాటి మీద మనసు ఉంచదు. మనము దేవుడు మనల్ని పిలిచినాడు, మనల్ని పవిత్రులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. వి నో హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో ఏమై ఉన్నామో మనము తెలుసుకోవాలి. వీటన్నిటి నుంచి వెళ్ళి పాస్టర్ గారు మీరు ఇన్ని బాగానే చెప్పినారు, కానీ వీటి నుండి మేము ఎలాగో విడుదల పొందాలి అని చెప్పేసి అన్నప్పుడు మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 16:18 నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది. ఈ జస్ట్ ప్యారలైజ్ దట్ సచ్ ఏ స్పిరిట్స్ ఇన్ యూ. ఏదైతే నిన్ను క్రేవింగ్ చేస్తుందో, నిన్ను గ్రీవింగ్ చేస్తుందో, నిన్ను నశింప చేయాలని చూసే ప్రతిదానిని కూడా నువ్వు బంధించి వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. బంధించి పారద్రోలాలి. హల్లెలూయా. శత్రువును పారద్రోలాలి. పారద్రోలడమే కాకుండా దాని ట్రేసెస్ కూడా ఏమి ఉండకూడదు. ఒకసారి చూడమ్మా, 1 John 3:8 అపవాది క్రియలను లయము. అపవాది మొదట పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇక్కడ చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అపవాది యొక్క క్రియలు, దాని క్రియలు ఉంటాయి. ఆ అపవాది వెళ్ళిపోతుంది కానీ దాని క్రియలు ఉంటాయి, దాని ఫౌండేషన్ ఉంటుంది, దాని ట్రేసెస్ ఉంటుంది, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండి ఏం చేస్తుందంటే నేను మళ్ళీ ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకని దాని ఆనవాళ్ళు కూడా లేకుండా అపవాది యొక్క క్రియలన్నిటిని కూడా లయపరచాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ద ఆల్టర్స్, డిస్ట్రాయ్ ద సబ్స్టెన్సెస్, డిస్ట్రాయ్ దట్ ట్రేసెస్ కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగును. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయాలి. యేసుక్రీస్తు నామంలో కూల్చివేసి పరిశుద్ధాత్మ జీవజల నది చేత మొత్తము ఫ్లష్ అవుట్ చేసి క్లీన్గా ఉంచాలి. దేవునికి స్తోత్రం. మన హృదయంలో ప్రభు అప్పుడు ఉంటాడు. ప్రభుతో మనము ఐక్యం కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని మనం ఏం చేయాలంటే దాన్ని వెలగొట్టిన తర్వాత ఆ హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు, ఆ మైండ్ను ఖాళీగా ఉంచకూడదు. ఉంచితే అది మళ్ళీ వెనుకకు వెళ్ళి నీరు లేని చెట్ట తిరుగుచు మళ్ళీ వెనుకకు వచ్చి చూస్తుంది, తొంగి చూస్తుంది, చూసి ఖాళీగా ఉన్నది అని మెల్లగా మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఎంటర్ కాకుండా ఆ యొక్క స్థలాలని నీ మైండ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎంటీ స్పాట్స్ ఏవైతున్నాయో దట్ స్పాట్స్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యము చేత, దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క ప్రేమ చేత నింపాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని యొక్క ఆలోచనలో మనం నడుచుకొని మనము పాపం చేయడానికి ఆ యొక్క స్పిరిట్స్ ఎంత మాత్రం కూడా మనల్ని క్రేవ్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ ఓవర్డ్రమ్ చేసేటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డుగోడలన్నింటినీ కూల్చివేయాలి. మనం కూల్చివేసి దానిని సమూల నాశనం చేయాలి. దాని క్రియలన్నీ లయము చేయాలి. దాని యొక్క ఆ యొక్క ఆనవాలు కూడా లేకుండా, దాని వాసన కూడా రావద్దు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాని వాసన రావద్దు, దాని ట్రేసెస్ కనబడద్దు, దాని యొక్క స్వరం కూడా మనము వినకూడదు. వీ హ్యావ్ టు బైండ్ అవర్ సెల్ఫ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఆత్మతో మన ఆత్మను బంధించుకోవాలి. అంతే తప్ప దురాత్మలకు ఈ యొక్క డిఫరెంట్ స్పిరిట్స్కి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ కూడా నేను తెలియజేస్తూ మనమందరము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అడ్డుగోడలన్నీ, ఈ ప్రాకారములన్నీ, ఈ యొక్క బురుజులన్నీ, ఎత్తైన కోట గోడలంటి, ఈ యొక్క ఎరుకో కోట గోడల్లాంటి ఈ యొక్క దురాత్మ కార్యములన్నింటినీ మనం లయము చేయాలి. హల్లెలూయా.
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా. స్పిరిట్ ఆఫ్ ఓవర్డ్రమ్, స్పిరిట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ కలగజేసే, అడల్టరీ కలగజేసే ప్రతి విధమైనటువంటి అడ్డుగోడలు, ప్రతి విధమైన అట్రాక్షన్స్, ప్రతి విధమైన క్రేవింగ్, ప్రతి విధమైన యాక్ట్ ఆఫ్ ద డెవిల్ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ బైండ్ ద డీమన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద స్పిరిట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఓవర్డ్రమ్, the spirit of idolatry in the mighty name of Jesus. I bind you, I cast you out in the mighty name of, leave my people right now in the name of Jesus. You defeated foe, I command you right now, you have to go right now, go right now, leave my people right now in the mighty name of Jesus. You have to submit and surrender to ourselves in the name of Jesus. You have to bow down. Jesus is the Lord in the mighty name of Jesus. You have to get out of my people in the name of Jesus. Leave my people right now and get out in the mighty name of Jesus. Whomever that influence on this prayer in the name of Jesus, I bind that such a spirits in the name of Jesus. I bind them, I cast them out in the name of Jesus. I chained them in the name of Jesus and send them into the pit in the name of, never to return in the mighty name of Jesus. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకు అపవాది క్రియలను లయం చేయాలి. ఎవ్రీ వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ అవర్ బాడీ, ఇన్ అవర్ మైండ్, సోల్, విల్, ఎమోషన్ అండ్ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ ట్రేసెస్, ఎవ్రీ ఫౌండేషన్, ఎవ్రీ ఆల్టర్స్ ఆఫ్ ద ఎనిమీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ destroy it in the name of Jesus. I demolish it in the mighty name of Jesus. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని పరిశుద్ధాత్మ అగ్ని చేత బూడిద చేస్తున్నాను తండ్రి. ఐ మేక్ దెమ్ ఇంటు ద డస్ట్ అండ్ యాషెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, ద రివర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాటర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్లష్ అవుట్, క్లీన్ అవే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్లీన్ అవర్ మైండ్స్, క్లీన్ అవర్ బాడీ, క్లీన్ అవర్ spirit right now in the mighty name of Jesus. Whatever the leftovers, traces of the spots of the enemy in the name of Jesus be flushed out and purify us, sanctify us Lord. లార్డ్ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. అలాగే తండ్రి నాయన ప్రభా మీ ఆత్మతో నింపండి తండ్రి. వాట్ ఎవర్ దట్ ఎంప్టీ స్పాట్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నాయన, ఫిల్ విత్ యువర్ స్పిరిట్ లార్డ్, ఫిల్ విత్ యువర్ లవ్ లార్డ్, ఫిల్ విత్ యువర్ తండ్రి నాయన ప్రభా ఫైర్ మాస్టర్ నీకే వందనాలు ఫిల్ విత్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ లార్డ్ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సత్యమును నాయన ప్రభా మీరు రివీల్ చేయండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత ఈ యొక్క సందేశం విన్న మా ప్రియులందరినీ తండ్రినైనా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. ఇంకా అనేకమైనటువంటి సందేశాలు యూట్యూబ్ అలాగే ఫేస్బుక్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్కు సంబంధించినటువంటి 16 రకాలైనటువంటి బ్లాకేజెస్ ఆఫ్ ఇన్ అవర్ మైండ్స్, మన మనసులో ఉన్నటువంటి 16 రకాలైనటువంటి బారియర్స్, ఆ యొక్క ప్రాకారములు, ఆ యొక్క కోట గోడలు, దుర్గములు ఏవైతున్నాయో వాటన్నిటి గురించి కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఇంతవరకు అవి చూడకపోతే మీరు చూసి మీ జీవితాల్లో ఒక నూతనమైన ట్రాన్స్ఫార్మేషన్ పొందుకొని అపవాది క్రియలను లయం చేయాలని, అపవాది తంత్రములకు లోబడకుండా వాటి తంత్రములను ఎదిరించాలని, దేవుని శక్తితో నింపబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి మనల్ని మన యొక్క గమ్యం వరకు చేర్చే వరకు మనల్ని నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.